ఇక్కడ జరిగినటువంటి ఈ బ్లాస్ట్కి మేనేజ్మెంట్ సరైనటువంటి చర్యలు చేపట్టడం వలన జరిగినటువంటిది ఇది. ఎందుకంటే కొత్త ప్రోడక్ట్ని ప్రారంభించినారు. ఇది పాత ప్రాసెస్లో ఉన్నటువంటి ప్రోడక్ట్ కాదు, ఇది నిన్ననే కొత్త ప్రోడక్ట్ని ప్రారంభించినారు. ఆ ప్రోడక్ట్ని ప్రారంభించినప్పుడు తీసుకోవాల్సినటువంటి సాధారణమైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నందువలన ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకి మేనేజ్మెంట్ తాలూకా వైఫల్యం. ఉదయం 6:30 నుంచే ఇక్కడ లీకేజీ ప్రారంభమైంది. 9:30 మధ్యలో అది యాక్సిడెంట్గా పరిణమించింది. సరైనటువంటి జాగ్రత్తలు, సరైనటువంటి మేనేజ్మెంట్ ప్రతినిధులు ఉండేలాగుంటే కొత్త ప్రోడక్ట్ ప్రారంభించినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ ప్రమాదం సరికొండకపోయింది. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం అరినామైకి వలసలో గల నాగార్జునగిరిగం ఫ్యాక్టరీలో ఉదయం 9 గంటలకి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దీనిలో 18 మందికి తీవ్రమైన గాయాలు, కొంతమందికి విశాఖపట్నం కూడా తరలించడం జరిగింది. అయితే అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఈ ప్రాంతంలో ఉన్న బల్క్ డ్రగ్ ఇండస్ట్రీస్ విపరీతంగా ఉన్నాయి. కానీ ప్రభుత్వం కానీ అదేవిధంగా ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ వారు కానీ భద్రతా చర్యలు చేపట్టకపోవడం వలన తీవ్ర ప్రమాదాలు జరుగుతాయి. ప్రతిసారి జరుగుతున్న నిమ్మ నీరెత్తినట్లు ఈ ప్రభుత్వం ఉంటుంది. అందువల్ల ఈ ప్రమాదాలు నిరంతరం జరుగుతాయి. ఈ ఫ్యాక్టరీలో కూడా గతంలో కూడా జరిగినాయి. ఏదైనా భద్రతా చర్యల లోపం వల్ల ఇట్లాంటి జరుగుతాయి. కాబట్టి ప్రభుత్వమే ఇట్లాంటి బాధ్యత వహించాలా, యాజమాన్యం బాధ్యత వహించాలని మేము డిమాండ్ చేస్తున్నాం.